జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరి అయితే మీరు అన్నది కరెక్ట్. ఉమ్, ఈ రోజు రాష్ట్రంలో మరొక పార్టీ ఉందా? ఉమ్, కూటమి పార్టీలు వర్సెస్ వైసీపీ పార్టీ, మరొక పార్టీ లేదు కదా. టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయట ఎలా అయితే తిరిగి ప్రజల్లో మమేకం అవుతున్నాడో, ఉమ్, అసెంబ్లీలో కూడా తన గణాన్ని వినిపించి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ఒక ప్రమాదం కూటమికి పొంచి ఉంది కాబట్టి ఉమ్, ఇచ్చేటువంటి ధైర్యం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చినంత మాత్రాన ఉమ్. కూటమికి వచ్చే ఆ 164 మందిలో 163 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యులను పెట్టుకుని ఏం చేయగలుగుతాడు? ఓకే ఏం చేయగలుగుతాడండి? ఓకే ఏమన్నా మీ మీద పడి ఏమన్నా ఫిజికల్ గా ఏమన్నా అజాల్ట్ చేయగలుగుతాడా? అదేం కాదు కదా. అతను తనకు కావాల్సిన టైం అడుగుతున్నాడు. సరే, దానికి కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను చూసో లేకపోతే తనకు తాను మారు, సరే నాకు మొహానికి ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, నాకు స్పెసిఫిక్ గా టైం ఇస్తాము అని చెప్పేసి అని స్పీకర్ గారిని హామీ ఇవ్వమని చెప్పండి, నేను సభకు వస్తానని అంటున్నాడు. సో ఇక ఇప్పుడు సార్ ఇవన్నీ జరిగేటట్టు కనపట్లేదు, వాళ్ళు ఎందుకు ఇచ్చేటట్టు జరగవు? కనపట్లేదు ఎందుకు జరగవు? సార్, వాళ్ళు ఏంటి ఇవ్వకపోతే అంత అహంకారం? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళేటట్టు కనపట్లేదు. సో ఇక మనం ఏం చేస్తుంది? జగన్మోహన్- ఇది మన దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు- ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు అధికార పార్టీ ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు, కనపట్ల. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి కనపట్లేదు. ఏం చేస్తాం? ఏం చేస్తాం? వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు, ఈయన రోడ్ల మీద తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడతారు. మనం డిబేట్ లో చర్చించుకుంటాం. ఆబ్వియస్ గా అంతే కదా. రైట్. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఉదారంగా ఉండాలండి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉదారంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అమ్మో లేదు మేము ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి మా బట్టలోడు తీసి ఎండగడతాడు అని చెప్పేసినటువంటి ఒక భయం ఉందనుకోండి, ఖచ్చితంగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని దడదడలాడిస్తాడని భయంతో వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు మీరు. బయట ఉండి ఆ దడదల్లాడించట్లేదా? ముచ్చెమటలు పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాసేపు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేడు అనుకోండి, ఏంటి సప్తగిరి ప్రసాద్ గారి చెమటలు పడుతున్నాయా? కూటమిని ప్రశ్నించే మగాడు ఎవడన్నా ఉన్నాడా? కూటమిని ప్రశ్నించే మగాడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాడైనా ఉన్నాడా? ఎందుకు లేరు? చాలా మంది ప్రశ్నిస్తున్నారు కూటమిని. ఎవరు? నువ్వు నేను ప్రశ్నిస్తే ఎవడో పట్టించుకోడు. కాదండి, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అద్భుతంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏముందండి? ఆయన కూడా చర్చా వేదికల్లో ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తున్నాడు, కోర్టులో కేసులు వేస్తున్నాడు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు. ఆయన కూడా జగన్ గారు ఎట్లా ప్రశ్నిస్తున్నాడు టీవీ చర్చా వేదికల్లో అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా ఏం ఇక్కడ లేదు. సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లిబరేషన్ కాంగ్రెస్ విజయ్ కుమార్ కి జగన్మోహన్ రెడ్డికి సమానం అంటున్నావు చూడు మీరు. ఇదే సమస్య. రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి విజయ్ కుమార్ కి తేడా తెలియకపోతే ఇక మనం ఏం చదువుకున్నట్టు, మన సమాజాన్ని అంటే ఒక మాజీ ఐఏఎస్